అందరిలా ఉండడం ఆయనకు ఇష్టముండదు. తనకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని అనుకుంటారు. పోలీసు ఉద్యోగం చేస్తూ 53 ఏళ్ల వయసులో జాతీయ, రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలోనూ పతకాలను సొంతం చేసుకుంటున్నారు. వయసు శరీరానికే కానీ పట్టుదలకు కాదని నిరూపిస్తున్న మాస్టర్ అథ్లెట్పై ఈటీవీ కథనం. మైదానంలో చిరుతలా దూసుకుపోతున్న ఈయన పేరు గగులోతు శ్రీనివాస నాయక్. విజయవాడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. 1995లో ఉద్యోగంలో చేరిన నాయక్ పోలీసుల్లో విభిన్నంగా ఉండాలనే ఆలోచనతో అథ్లెటిక్స్ వైపు మళ్లారు. సహచర ఉద్యోగి సాంబశివరావు సూచనతో పట్టుదలగా ప్రాక్టీస్ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొని పతకాలను సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది పోలీసులు ఫిట్గా ఉండరు అనే వాదనకు తాను అతీతుడిగా ఉండాలని భావించిన నాయక్ ఉదయం నుంచే కఠోర సాధన మొదలు పెడతారు. షూటింగ్, సైక్లింగ్లోనూ ప్రవేశం ఉండడంతో తన శరీరాన్నే ఫిట్గా ఉంచుకునేందుకు రోజూ శ్రమిస్తారు. ప్రాక్టీస్ మాత్రమే కాదు, ఆహార నియమాలను ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా పతకాలు సాధిస్తే అందులో 54 బంగారు పతకాలు ఉండడం విశేషం. ప్రారంభంలో 5000, 10,000 కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ రన్నర్గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందాల్లోనూ పాల్గొంటున్నారు. 2012లో విశాఖలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 2 బంగారు, 2 వెండి పతకాలను సొంతం చేసుకున్నారు. మాస్టర్స్ 50+లో చాలా టఫ్గా ఉంటుంది. నేను ఎంచుకున్న విభాగం 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఎక్కువగా పరిగెత్తేవాడిని. ఏజ్ ప్రభావం వల్ల ఆ రేస్ అన్ని తగ్గించి ఇప్పుడు 800, 1500లోకి రావడం జరిగింది. పోలీస్కి వచ్చిన తర్వాత నేను స్పోర్ట్స్ పరంగా లోపలికి రావడం జరిగింది. గతంలో ఎవరేజ్ చేసాను కానీ టెక్నికల్స్గా ఇవన్నీ తెలిసే కావు. మా డిపార్ట్మెంట్లో తోటి నా బ్యాచ్మెంటే నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు 400. అతని గైడెన్స్ ప్రకారం నేను ఈ స్థాయికి రాగలిగాను. స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ మొత్తం కలిపి 100 మెడల్స్ ఉన్నాయి. అందులో 80 గోల్డ్ మెడల్స్ ఉన్నాయండి. రీసెంట్గా సౌత్ ఆఫ్రికా కంట్రీకి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి 800 మీటర్స్కి పరిగెత్తడం, షూట్ చేయడం జరుగుతుంది. ఇది వరల్డ్ వైడ్గా 120 దేశాలు పాల్గొనడం జరిగింది. ఇండియా వైడ్గా ఒక 60-70 మంది వెళ్ళాం. అందులో నాకు బెస్ట్ 6th పొజిషన్లో ఉన్నాను. 2018లో కూడా ఐర్లాండ్, లండన్, డుబ్లిన్లో వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా 5th పొజిషన్లో ఉన్నాను. నేను ఉద్యోగం చేసుకుంటూ నా డ్యూటీలో నా రెస్ట్ టైంలోనే ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప నీకు సపరేట్గా రెస్ట్ అంటూ ఏం లేదు. థాయిలాండ్లో జూన్లో వరల్డ్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దానికి నేను తగ్గట్టుగా కసరత్తు చేస్తున్నానండి. అంతర్జాతీయ పోటీల్లోనూ నాయక్ సత్తా చాటారు. 2018లో ఐర్లాండ్ డబ్లిన్లో జరిగిన 1500 మీటర్ల పరుగు పోటీలతో పాటు గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన లేజర్ రన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రన్నింగ్, షూటింగ్ విభాగాల్లో పోటీపడి విజేతగా నిలిచారు. పోలీసులో డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్ తీసుకుంటం జరిగింది. విజయవాడ సిటీలో 5,000 మంది పోలీసు ఉన్నారు. ఎవరికి రానటువంటి అదృష్టం నాకు వచ్చింది. దీన్ని నేను చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటున్నాను. 6 నుంచి 8 వరకు నేను ఇదే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ అవకాశం ఉంటే చేస్తూ ఉంటాను. ఈవెంట్స్ అప్పుడు మినిమం 3 months నుంచి 4 months ప్రాక్టీస్ ఉండాలండి. నేషనల్లో మెడల్, ఇంటర్నేషనల్ రావటం అంటే మినిమం 6 months కఠోర దీక్ష చేస్తే తప్ప సామాన్యంగా రాదండి. ఇప్పుడున్న యూత్ కూడా సరిగా ఈ స్పోర్ట్స్ పట్ల కానీ ఆరోగ్యం పట్ల కూడా అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు చదువు, మొబైల్స్కే అంకితం అవుతున్నారు. ఒక మనిషి సాధించాలంటే కఠోర దీక్ష కావాలి. మన మైండ్ ఫిట్గా ఉంటే మన బాడీ ఫిట్ ఉంటుంది. మైండ్, బాడీ ఎప్పుడైతే ఫిట్గా ఉంటుందో మనం అనుకున్న ఈవెంట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెళ్తాయి. అదే చదువులో కూడా ముందుంటాము. మినిమం అవకాశం ఉన్నంత వరకు డైలీ ఒక 1 hour రన్నింగ్ కుదిరితే రన్నింగ్ చేయండి. ఏదిని బట్టి రన్నింగ్ కుదరలేని వాళ్ళు 1 hour మినిమం ఎక్సర్సైజ్ చేయండి. న్యాచురల్ ఫుడ్కి తినడానికి అలవాటు పడండి.